మే 28వ తేదీ మహానాడుని జరపటం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు ఈ మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడ అనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ధారించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఒక్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండని ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని, ఎంపీ మంత్రులు అందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలని ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు. కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు, పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు తీస్తారు. ఆ తీర్మానాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేశాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా దీన్ని దిగ్విజయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.